నర్మద నా ప్రెగ్నెంట్ పోగొట్టాలని చూసిందని నర్మద మీద నింద వేసిన వల్లి అసలు వల్లి ప్రెగ్నెంటే కాదని సాక్ష్యాలతో సహా నిరూపించిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తరువాత భాగ్యాన్ని అలాగే ఆనందరావుని మీ అమ్మాయి ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉంటారు, మీకు కూడా చాలా పనులుంటాయి కదా, ఇక మీ ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది వేదవతి. అంటే అత్తయ్య గారు, మా అమ్మ వాళ్ళు ఇంకో 2 రోజులు ఉండి అప్పుడు వెళ్తారు. అవునండి, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కదా, 2 రోజులు అమ్మాయిని చూసుకొని తర్వాత వెళ్తాము అని భాగ్యం ఆనందరావు అంటూ ఉంటారు. అప్పుడు ఇక అంటూ ఉంటుంది వేదవతి, అమ్మాయి ఇంటికాడ ఎన్ని రోజులు తక్కువ ఉంటే అన్ని రోజులు మంచిది, కూతురు అత్తగారింటికాడ అన్ని రోజులు ఉండకూడదు అని వేదవతి చెప్తూ ఉంటే, ఏంటి బుజ్జమ్మ కొత్తగా మాట్లాడుతున్నావు, వాళ్ళు ఉంటే ఏమైంది, ఎలాగో వల్లి కూడా అడుగుతుంది కదా, ఉండనివ్వు అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే సరేనండి, మీరు చెప్పాక ఉండనిస్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. సరే బుజ్జమ్మ, నేను అలా మిల్లు దాకా వెళ్ళొస్తాను అని అంటూ రామరాజు అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక వల్లి అయితే, అత్తయ్య గారు మీరు ఏమీ అనుకోరు కదా, మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటే అని అంటూ మళ్ళీ వల్లి అయితే వేదవతిని కదిలేస్తుంది. అప్పుడే ఇక వేదవతి అయితే, ఏంటి నువ్వు చేసిన తప్పులు అన్నీ కూడా మర్చిపోయి నిన్ను కోడలుగా ఒప్పేసుకున్నాము, లోపలికి క్షమించి రానిచ్చామనుకుంటున్నావా? కాదు, కేవలం నా భర్త గురించే, ఆయన నీ గురించి ఎంతో గొప్పగా అనుకుంటున్నారు, నువ్వు ఇంటి దేవత అనుకుంటున్నారు, అందుకని ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వెప్పుడో వమ్ము చేసేసావు. ఆయన నిన్ను ఇంటి దేవతలా కొలుస్తున్నారు. అలాంటి ఆయనకి ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ నువ్వు చేసిన తప్పులు ఇవన్నీ బయటపడితే ఆయన తట్టుకోలేరు. అందుకని నిజాన్ని దాచిపెట్టి నిన్ను ఇంటికి తీసుకొచ్చాము. భార్యాభర్తల్ని నువ్వు విడదీసినట్టు నేను విడదీయలేను అని అంటూ ఉంటుంది వల్లితో. మీ అమ్మ నువ్వు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం, అలాగే తండ్రి కొడుకుల మధ్య గొడవలు పెట్టడం మీకు బాగా అలవాటు కదా. కుట్రలు కుతంత్రాలు మీ నిలువెల్లా కూడా రక్తంలోనే ఉంది. చూడు, ఇప్పుడు వరకు మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ ఇప్పుడు నాకు నిజాలు తెలిసాక నా ఇంటి విషయంలో మీ వల్ల ఏదైనా సమస్యలు వస్తే గనక ఈసారి మాత్రం అస్సలు కూడా క్షమించను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరుండండి అని అంటూ వేదవతి అయితే ఇక వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఇక వల్లి ఆనందరావు భాగ్యం ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక భాగ్యం అయితే, అమ్మడు నిన్ను హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయారనుకున్నాం, కానీ మీ మామగారు గురించే నిన్ను లోపలికి రానిచ్చారని అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అమ్మడు ఎలాగైనా నువ్వంటే ఏంటో వీళ్ళకి చూపించాలి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఒక పక్క అత్తయ్య గారు ఏం చెప్పారో నీకు వినిపించుకోలేదా? ఇంకా నువ్వు నీ బుద్ధిని మార్చుకోవా? చూడు, ఇక్కడ నువ్వు కుదురుగా ఉంటే ఉండవు, లేకపోతే లేదు అని అంటూ ఉంటుంది. ఇక వల్లి అయితే, అదేంటి అమ్మడు నీ తరపున మాట్లాడితే అలా అంటున్నావు అని అనగానే, ఇంకెలా మాట్లాడాలమ్మా, ఇప్పటి వరకు మనం చేసినవన్నీ వీళ్ళందరికీ కూడా తెలుసు, మావయ్య గారికి తప్ప, కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇంకా మారడం లేదు అని వల్లి అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత చందు అయితే రూమ్లోకి వెళ్తాడు. అల్లుడు గారు గదిలోకి వెళ్ళారు, వెళ్ళమ్మా వెళ్ళు అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే ఇక వల్లి అయితే గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక చందు అయితే గది తలుపులు వేసేస్తాడు. ఇక గది తలుపులు వేసేసి ఇక చందు అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసాక నిన్ను క్షమించేసి ఇంట్లోకి రానిచ్చేసామనుకుంటున్నావా? లేదు, సమయానికి నర్మద మా అమ్మతో చెప్పి నిన్ను ఇంటికి వచ్చేలా చేసింది, లేకపోతే అసలు నువ్వు ఇంట్లో అడుగు పెట్టేదానివే కాదు. ఒక్క నిమిషం అమ్మ నిన్ను తీసుకురాకపోయినా నీ గురించి మా నాన్నకి నిజాలన్నీ కూడా చెప్పేసేవాడిని అని అంటూ ఉంటాడు. చందు అయితే, నువ్వు ప్రెగ్నెంట్వి, నా బిడ్డని కడుపులో మోస్తున్నావు కదా అని నువ్వు చేసిన తప్పుల్ని నేను అస్సలు కూడా మర్చిపోలేదు. కేవలం కడుపులో ఉన్న నా బిడ్డ గురించి నిన్ను లోపలికి రానిచ్చాను, మా నాన్న ఆనందం కోసం నిన్ను రానిచ్చాను తప్ప భార్యగా ఒప్పుకొని కాదు.
నువ్వు చేసిన తప్పులు ఈ జన్మలో నేను మర్చిపోను అని అంటూ ఉంటాడు చందు. అయితే బా ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయను బా, నన్ను క్షమించు, చెప్తున్నాను కదా బా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే వద్దు, నీ మీద పెట్టుకున్న నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. నీ మీద నమ్మకం అనేది రాదు. నీ స్వార్థం కోసం ఎంతమంది జీవితాల్ని బలి చేసుకోవాలనుకున్నావు. నువ్వింత దుర్మార్గురాలువని అసలు కూడా నేను అనుకోలేదు. జీవితంలో నీ ముఖం చూడకూడదు, నిన్ను ఇంటికి రానివ్వకూడదు అనుకున్నాను. కానీ వచ్చే పరిస్థితి, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి తీసుకొచ్చుకున్నావు. అయినా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని ఆనందంగానే ఉంది, కానీ నీ మీద నాకు కోపం మాత్రం పాలేదు. ఎప్పటికీ పోదు కూడా, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక చందు అయితే నేను ఈ గదిలో పడుకోను, మిల్లులోనే పడుకుంటాను అని ఇక మిల్లుకైతే వెళ్ళిపోతాడు. అలా మిల్లుకి చందు గదిలో నుంచి తలుపు తీసుకొని బయటికి వచ్చేసి ఇక వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా, భాగ్యం ఆనందరావు ఇద్దరు ఇక చందుని అదేంటి బాబు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక చందు అయితే అంటూ ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు అని చందు కోపంగా చెప్తాడు. ఇంతలో ఇక రామరాజు అయితే, రే పెద్దోడా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటూ ఉంటే, లోడ్ వస్తుంది నాన్న, మిల్లుకి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు చందు. అదేంట్రా, అమ్మాయి ఇవాళే కదా వచ్చింది, అందులోనూ తను ప్రెగ్నెంట్ కూడా, ఇంట్లోనే ఉండు అని అంటూ ఉంటాడు రామరాజు. పర్వాలేదు నాన్న, అక్కడ లోడు ముఖ్యం అని అంటూ వెళ్ళిపోతాడు. వీడికి ఏదైనా పని అప్పు చెప్తే ఇలాగే శ్రద్ధగా చేస్తాడు, వీడి దగ్గర నాకు నచ్చేది అదే అని అంటూ భాగ్యంతో చెప్తాడు. ఇంకా రామరాజు అయితే తర్వాత భాగ్యం అలాగే ఆనందరావు లోపలికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక భాగ్యం అయితే ఇక వల్లి దగ్గరికి వచ్చి, ఏంటి అమ్మడు, అల్లుడు గారి కోపం పోయినట్టే కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక వల్లి అయితే ఏడుస్తుంది. ఏం చేసినా సరే ఆయనకి నా మీద ఉన్న కోపం పోవటం లేదమ్మా అని అంటూ ఉంటుంది. వల్లి అయితే, పోన్లే అమ్మడు, నీ కడుపు పండింది, ఆ కడుపున బాబు పాప పుడితే అల్లుడు గారే మెల్లిగా నీ మీద కోపాన్ని పోగొట్టుకుంటారు. ముందే ఇంట్లోకి నువ్వు అడుగు పెట్టావు, అలాగే మీ మాంగారికి నిజాలు తెలియదు కాబట్టి ఎవ్వరు కూడా నిన్నేమీ అనరు. ఆ నర్మదా ప్రేమ కూడా కూసంత మంచోళ్ళేలే, నువ్వు ప్రెగ్నెంట్ అనేసరికి వాళ్ళు కూడా ఆనందపడ్డారు. ఎలాగైతేనో నీ కడుపులో ఉన్న బిడ్డ నిన్ను ఇంట్లోకి రానిచ్చింది అని అంటూ ఉంటుంది భాగ్యం. ముందు వెళ్ళి ఆ తలుపేసిరా నువ్వు అని అంటూ ఉంటుంది ఆనందరావుని. అప్పుడే ఇక తలుపు అయితే వేస్తాడు ఆనందరావు. వేసిన తర్వాత, నా కడుపులో బిడ్డ లేదు, ఏమీ లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇక వల్లి అన్న మాటకి ఒక్కసారి భాగ్యం ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక భాగ్యం అయితే, ఏంటమ్మడు ఏం మాట్లాడుతున్నావు, నీ కడుపులో బిడ్డ లేదా అని అంటూ ఉంటే, లేదమ్మా నా కడుపులో బిడ్డ లేదు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఆనందరావు అలాగే భాగ్యం కూడా. మరి ఆ డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పింది అని అంటూ ఉంటే, నేనే డాక్టర్తో అబద్ధం చెప్పమన్నాను అని వల్లి అంటుంది. ఇక వల్లి మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భాగ్యం. అయితే ఇక షాక్ అయిపోతూ భాగ్యం అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు అలా చేసావు అని అనగానే, మరేం చేయను, కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ మాటలకి ఎలాగైనా సరే మళ్ళీ వీళ్ళు నిజం బయట పెడితే నా కాపురం కూలిపోతుందని, శాశ్వతంగా ఇంటికి దూరం అయిపోతానని ఆ డాక్టర్తో నా కాపురాన్ని నిలబెట్టండి డాక్టర్, ఎలాగైనా సరే ప్రెగ్నెంట్ అని కొంచెం చెప్పండి అని బ్రతిమలాడాను. ఆవిడ అర్థం చేసుకొని ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అమ్మడు నువ్వు నన్ను మించిపోయావు అమ్మడు అని భాగ్యం అంటూ ఉంటే, ఏం లాభం, ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా నా భర్తకి ఇంత కూడా నా మీద జాలి లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఆ నర్మదా ప్రేమ ఇద్దరు బెదిరించిన గురించి నేను ఇదంతా కూడా చేయాల్సి వచ్చింది. వాళ్ళు నన్ను నిన్ను చివరికి నాన్నని కూడా కొట్టారు. ఇక వాళ్ళ మీద నేను రివెంజ్ తీర్చుకోవాల్సిందే అని వల్లి బుద్ధి ఏమాత్రం కూడా మారదు. ఇక వల్లి అయితే తన బుద్ధి మార్చుకోకుండా అలాగే ఉంటుంది. ఈ 2 రోజులు నువ్వు ఇక్కడే ఉండు, ఆ నర్మదని ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటేయాలో ప్లాన్ చేద్దాము అని అంటూ ఉంటుంది వల్లి. అయితే
నా భర్తతో నేను సంతోషంగా లేకపోతే వీళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే భాగ్యం కూడా సరే అమ్మడు, నువ్వు ఎలా చెప్తే అలాగే అని అంటూ ఉంటే, అమ్మడు ఎందుకు వచ్చింది, ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, ఇప్పుడు అందరికీ మీ గురించి తెలిసిపోయింది, అలాంటప్పుడు ఇంకా ఈ కుట్రలు కుతంత్రాలు ఎందుకమ్మా అని ఆనందరావు అంటూ ఉంటే, లేదు నాన్న, వాళ్ళ మీద నేను కక్ష తీర్చుకోవాల్సిందే అని వల్లి అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక వల్లి అయితే ఉదయం అవ్వగానే ఇక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అది చూసిన రామరాజు, బుజ్జమ్మ బుజ్జమ్మ, ఏంటి బుజ్జమ్మ వల్లి చేత వంట చేస్తున్నావేంటి, తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలీదా నీకు అని అంటూ ఉంటే, తెలుసండి, కొంచెం కొంచెం పనులు చేసుకుంటే ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక వాంతులు వచ్చినట్టు నాటకం ఆడుతుంది వల్లి. ఇక వాంతులు చేసుకున్నట్టు నీరసంగా కళ్ళు తిరుగుతున్నాయని అన్నట్టు ఇక నటించేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అయితే వల్లికి బాగా నీరసంగా ఉన్నట్టుంది, నర్మదా మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే అప్పుడే ఆ మాట విని ఒక్కసారి వల్లి భాగ్యం షాక్ అయిపోతూ ఉంటారు. ఏమాత్రం దానికి డాక్టర్ ఎందుకమ్మా, తను ప్రెగ్నెంట్ కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కదా, అయ్యే సరిపడిపోతాయి అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే అప్పుడే ఇక నర్మదా ప్రేమ, ఇదేంటి డాక్టర్ అంటే వీళ్ళిద్దరూ కూడా ఇలా భయపడిపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా. తర్వాత ఇక వల్లి అయితే బాగా ఎగురుతూ డ్యాన్స్ వేయడం చూస్తారు గదిలో ప్రేమ నర్మదా ఇద్దరూ కూడా. అప్పుడే ఇక నర్మదా అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రేమ, ఇదేంటి, తను కడుపుతో ఉంది కదా, అంతలా ఎగిరి డ్యాన్స్ చేస్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది. నర్మదా అయితే ప్రేమని, అదే నాకు అర్థం కావడం లేదక్క, ఒకవేళ ఇంటికి రావడానికి ప్రెగ్నెంట్ అని నాటకం ఏమన్నా ఆడుతుందంటావా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఒకవేళ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడితే మరి ఆ డాక్టర్ ఏంటి ప్రెగ్నెంట్ అని కదా చెప్పింది అని అనగానే అప్పుడే ఇక ప్రేమ అయితే, పదక్క ఆ డాక్టర్ని అడిగి తెలుసుకుందాము అని ప్రేమ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మదా అయితే, నాకు కాస్త పనుంది ప్రేమ, నువ్వు వెళ్ళి కనుక్కో అని అంటూ ఉంటుంది. నర్మదా, సరే అక్క, నేను వెళ్ళి కనుక్కుంటానులే అని చెప్పి ప్రేమ అయితే వెళ్తుంది. ఈలోగా భాగ్యంతో వల్లి అయితే, అమ్మా నేను చెప్పినట్టు మీరు పక్కాగా కూడా ప్లాన్ చేశారు కదా అని అంటూ ఉంటే, ప్లాన్ చేసేసాను, ఆ నర్మదా ఆఫీస్కి వెళ్ళింది కదా, వచ్చాక మొదలు పెడతాను నా పర్ఫార్మెన్స్ అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక నర్మదా అయితే ఇక ఆఫీస్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక తన గదిలో తను ఫ్రెష్ అప్ అయ్యే ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే, అన్నయ్య గారు అంటూ ఇక ఏడుపు మొదలు పెడుతుంది. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావని రామరాజు అడుగుతూ ఉంటాడు. నా కూతురు ప్రెగ్నెంట్ అవ్వడం మీకు ఇష్టం లేదా అని అంటూ ఉంటే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, మీ కూతురు ప్రెగ్నెంట్ అవ్వడం నాకెందుకు ఇష్టం ఉండదు, ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఆనందపడుతున్నారో మీరు కూడా చూశారు కదా అని రామరాజు అంటూ ఉంటాడు. చూసామన్నయ్య గారు, కానీ అసలు ఈ ఇంట్లో కొంతమందికి వల్లి ప్రెగ్నెంట్ అవడం ఇష్టం లేదు అని అనగానే ఒక్కసారి రామరాజు, ఎవరికి వల్లి ప్రెగ్నెంట్ అవడం ఇష్టం లేదు అని అంటూ ఉంటే, ఇంకెవరో నర్మదకే అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక, ఏంటి పిన్ని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, వల్లి ప్రెగ్నెంట్ అవడం మాకు ఇష్టం లేకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది. నర్మద అయితే, మరి ఇష్టం లేకే కదమ్మా నువ్వు ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లు తీసుకొచ్చావు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆ మాట విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ, మీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ప్రెగ్నెంట్ పోవడానికి ట్యాబ్లెట్లు తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటుంది నర్మద. మరి నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళావు, అక్కడ ప్రెగ్నెంట్ పోవడానికి ట్యాబ్లెట్లు తీసుకున్నావు, నేను మా ఆయన చూసాము, మేము బజారు వెళ్ళాము, అప్పుడు నువ్వు ట్యాబ్లెట్లు తీసుకోవడం మా కళ్ళతో మేము చూసాము, నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నావు అని అంటూ ఉంటే, నేను హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నానా, సరే నా హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాను ఉండండి అని నర్మద అయితే అంటుంది. ఏంటొదినా, ఎందుకు మీరు నర్మద మీద నింద వేస్తున్నారు, తను అలాంటిది కాదు అని అంటూ ఉంటే, మీ ఇష్టమైన కోడలు కాబట్టి నీకు అలాగే ఉంటుంది వదినా, లేకపోతే నా కూతురు ప్రెగ్నెంట్ పోవడానికి తను ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తుందని నేను నింద వేస్తాను, చూశాను కాబట్టే చేశాను అని అంటూ ఉంటుంది భాగ్యం.
అప్పుడే ఇక నర్మద అయితే హ్యాండ్ బ్యాగ్ ఇదిగో మీ కళ్ళ ముందే తీస్తున్నాను అని అంటూ హ్యాండ్ బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేయగానే దాంట్లో ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. అవి చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారా అన్నయ్య గారు, ఇవి ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్సే అని అంటూ ఉంటుంది భాగ్యం. ఏంటమ్మా నర్మదా, వల్లిని నువ్వు సొంత తోబుట్టులాగా చూసుకుంటున్నావని అనుకున్నాను, కానీ ఇలా చేస్తున్నావని అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధీరజ్ అయితే లేదు నాన్న, నర్మద వదిన ఎట్టి పరిస్థితుల్లో అలా చేయదు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటే అవునండి నర్మద అలా చేయదు అని అంటూ ఉంటే అంటే నేనే నర్మద మీద నిందలు వేస్తున్నాననా అని అంటూ ఉంటుంది భాగ్యం. అమ్మా నువ్వేం మాట్లాడుకో, ఒకవేళ నా కడుపు పోతే పోతుంది అని అంటూ ఉంటుంది వల్లి. వల్లి ఏంటి ఆ మాటలు, అసలు ఏంటి నర్మదా, ఎందుకు ఇలా చేసావు నువ్వు నీ భర్త ఇంట్లో మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆగండి మావయ్య గారు అని అంటూ ప్రేమ అయితే వస్తుంది. ఇక ప్రేమ రావడంతో ఇక షాక్ అయిపోతూ ఉంటారు వల్లి భాగ్యం ఇద్దరూ కూడా. ఏంటి మావయ్య గారు, నర్మదక్క ప్రెగ్నెంట్ పోవడానికి ట్యాబ్లెట్లు తీసుకొచ్చిందా అని అంటూ ఉంటే అవునమ్మా ప్రెగ్నెంట్ పోవడానికి ట్యాబ్లెట్ తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఎందుకక్క ఇలా చేశావు, వల్లి అక్క మీద ఎందుకు నీకు అంత కోపం అని ప్రేమ అయితే నర్మదని నిలదీస్తుంది. ప్రేమ అని అంటూ ఉంటే అవునక్క ఎందుకు నువ్వు ఇలా చేశావు, పాపం వల్లి అక్క అవ్వకవ్వక తెల్ల కాబోతుంది, ఆ ప్రెగ్నెంట్ని పోగొట్టాలని చూస్తావా అని అంటూ ఉంటుంది. ప్రేమ చూడు ప్రేమ చెల్లె, నువ్వన్నా మా బాధని అర్థం చేసుకున్నావు అని అంటూ ఉంటుంది వల్లి. అర్థం చేసుకున్నానక్క, అర్థం చేసుకున్నాను అని భాగ్యం చెంప పగలగొడుతుంది. ప్రేమ అయితే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లు ఎవరు తీసుకున్నారు అని అంటూ ఉంటుంది ప్రేమ. నర్మదే తీసుకుంది. అవునా, సరే అయితే ఇలా రా లోపలికి రండి అని అంటూ ఒక అతన్ని పిలుస్తుంది. ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లు మీ షాపుకు వచ్చి ఎవరు తీసుకున్నారో, ఈవిడ వీళ్ళిద్దరా అని అడుగుతూ ఉంటే వీళ్ళిద్దరే వచ్చారు, ఈవిడ వీళ్ళ ఆయన ఈ బట్టతల ఆయన ఇద్దరు వచ్చి ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లు తీసుకున్నారు అని అంటూ నిజాన్ని బయట పెడతారు. సరే నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ. చూశారు కదా మావయ్య గారు, వీళ్ళే ప్రెగ్నెంట్ పోయే ట్యాబ్లెట్లు తీసుకువచ్చి నర్మదక్క హ్యాండ్ బ్యాగ్లో వేసి నాటకాలు ఆడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నర్మదక్క వల్ల ప్రెగ్నెంట్ పోయిందని వల్లి మరొక డ్రామాని ఇక్కడ ఆడబోతుంది. ఎందుకో తెలుసా, తను అసలు ప్రెగ్నెంటే కాదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక వల్లి అందరూ కూడా ఏంటమ్మా నువ్వు చెప్పేది అని వేదవతి అడుగుతూ ఉంటే అవునత్తయ్య, తను మనల్ని మోసం చేసింది, తను ప్రెగ్నెంట్ కాదు, ఇంట్లోకి అడుగు పెట్టాలని ప్రెగ్నెంట్ అంటూ నాటకం ఆడింది, దానికి ఈ డాక్టరే సాక్ష్యం వినండి అని డాక్టర్ దగ్గర వీడియోని తీసి చూపిస్తుంది. తను కాపురం కూలిపోతుందని ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని నాకు చెప్పిందమ్మా, బ్రతిమలాడింది, అందుకని అబద్ధం చెప్పాను అని ఆ డాక్టరు నా ముందు నిజాన్ని బయట పెట్టింది. ఎందుకంటే వల్లి అక్క పొద్దున్న బాగా గదిలో డ్యాన్స్ వేయడం మేము చూసాము. అప్పుడే నర్మదక్కకి నాకు డౌట్ వచ్చి నేను నర్మదక్కకి పనుందంటే నేను వెళ్ళి డాక్టర్ని కనుక్కున్నాను అని మొత్తం నిజాలన్నీ బయట పెట్టేస్తుంది ప్రేమ. అప్పుడే ఇక వేదవతి వల్లి చంప పగలగొట్టి నువ్వు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు, ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకున్నావు, అబద్ధాలాడి నా పెద్దోడిని పెళ్లి చేసుకున్నావు, అయినా ఈ తప్పులన్నీ క్షమించి ప్రెగ్నెంట్ అయ్యావని ఒకే ఒక్క కారణంతో నిన్ను ఇంటికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది వేదవతి. ఏంటి బుజ్జమ్మ నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక రామరాజు అడగడంతో వేదవతి రామరాజుకి నిజాలన్నీ చెప్పేస్తుంది. మన ఇంట్లో జరిగే ప్రతి సమస్యకి వీళ్ళేనండి కారణం, ఈ వల్లి వాళ్ళు కోటీశ్వర్లు, స్థలాలు పొలాలు ఉన్నాయని చెప్పిందంతా కూడా అబద్ధమే అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. వల్లి చేసిన కుట్రలు తెలుసుకొని తను స్టన్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. వల్లిది ప్రెగ్నెంట్ కాదు నాటకమని
నర్మద మీద నింద వేయాలనుకున్న వల్లి బండారాన్ని వేదవతి రామరాజు ముందు ఇలాగే బయట పెట్టాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.